Oh, Shakespeare, you're shaking, man. రే ఆలీ ఎక్కడ సచ్చావురా? Shit. Principal shouting. We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, what is this? Ali is not my surname. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్, ఆయన టైం టేబుల్ ఏది? హలో. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్లో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. I'll patch you. నైస్ మీటింగ్ ఆల్ పచినో. You want to go classroom or staff room? స్టాఫ్ రూమ్. Staff room? యా. Follow me. కెన్ ఐ? ప్లీజ్. Principal is very nasty man. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వై డెంట్ యు కాల్ అమ్మా? వాట్ అబౌట్ యూ అమ్మా? చేయొచ్చు కదమ్మా. Excuse me, ladies and gentlemen. Meet Mr. Rishi. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. Are you sure? ప్రామిస్. Oh. అబ్బా చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్ని. She sounds like Matney, but she's botany. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా? వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యూ థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. మేరే ఛాత్ర మేరా ఇంతజార్ కర్ రహే హోంగే. ఉదర్ నై ఇదర్. శుక్రియా. అబ్బా పొంగించేస్తున్నారు. రా. ఏమిటి? ఎలా ఉంది అక్క? వెనక్కి తిరిగి చూడకుండా ఊళ్ళోకి పరిగెత్తు. ఊళ్ళోకా? వెళ్ళు. ఎవరయ్యా ఆడ మనిషి మంచి గ్యాలప్ మీద వచ్చేస్తున్నా, నువ్వేమన్నా పురమాయించావు? రామరామా, నేనెక్కడ పురమాయించానండి? పర్సనాలిటీ బాగుంది. దాని పరుగు చూస్తుంటే లేచిపోయి వచ్చింది దాని బాబతలాగా కనపడుతోంది. అయ్యా, తమరి పాకలోకే పరిగెత్తింది అంటే తమరి సంగతి పూర్తిగా తెలిసింది అయి ఉండాలి. దాని తాలూకు మొత్తం డీటెయిల్స్ నేను తెలుసుకొస్తాను, నువ్వు పాక బయట కాపలా కాస్తా ఉండు. అయ్యా, మీరు నా చేత పరిపూర్ణమైన అప్రాచ్యపం చేయిస్తున్నారు. అంతకంటే నేనే వెళ్ళి తెలుసుకుని వస్తాను, మీరు కాపలా ఉండండి. వాళ్ళు రాలగొడతాను, ఇది ఏమైనా చేయను అనుకున్నా వీడు సర్వే చేయడానికి. ఆడదాని కూడా నీకేం తెలుసు, రా కాపలా కద్దుగా. అమ్మాయి, నువ్వు ఈ ఊరు కొత్త లేచి రావడం కొత్త నాకు తెలియదు, కానీ నేను ఈ ఊళ్ళో మొక్కటం లేని మహారాజుని. నేనేం చేసినా అడిగేవాళ్ళు లేడు. మున్సబ్గరణాలు ఇద్దరు నా గుప్పిట్లో ఉన్నారు. ఏడుపు మానేసేయి. మానేమన్నాను, ఏడుపు మానేసి ఇటు తిరుగు. అబ్బా, ఇదేం పోయే కాలమయ్యా నీకు? ఈ చీర కట్టుకోవాలన్న మోజు నాకేం పుట్టలేదండి. మీ సలహా విని ఆ భాగ్యం దగ్గరికి వెడితే నా బూజు వదిలించి నన్ను ఈ పోజులో పంపాడు. అవార్డు పుట్టలేదురా. మిల్ గయా సాలా. ఎవరు గురుగారు? మల్లేష్. Money. I'll catch him. Money రా. ఆపండి రా, పోనీ. పెట్రోల్ అయిపోయింది సార్. బచ్చగా సాలా. సార్ డబ్బులు సార్. ఆటో ఆపింది కాక డబ్బులు ఇవ్వాలరా. డబ్బులు. బచ్చగా సాలా. మార్ డాలుంగా ఉస్కో. తుక్రా మార్ డాలుంగా. ఏంటి గురుగారు ఆవేశం? పెగ్గు మందుకే మీరు పెను తుఫాన్ లాగా మారడానికి కారణం ఏంటి? ఏంటి గురుగారు చెప్పండి. కారణం తెలియాలంటే ముందుగా నేనెవరో నీకు తెలియాలి. మీరందరూ అనుకున్నట్టు నేను మహేష్ బాబుని కాదు. మహేష్ బాబు IPS.
అబ్బో. రౌడీలతో రగ్బీ ఆడాలని సొసైటీని సెటరేట్ చేయాలని కష్టపడి ఐపీఎస్ చదివారు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు గురుగారు. నమ్మి తీరాలి. ఐపీఎస్ గా నా మొదటి టార్గెట్ అల్లావుద్దీన్ గారు. పాత బస్తీని గడగడలాడించిన అల్లావుద్దీన్ గారిని వాడి అనుచరుల్ని బట్టలు పొదిసి చార్మినార్ పిల్లర్స్ చుట్టూ తిప్పి 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 కొట్టాలి. సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కడే వెళ్ళాను. అరే అల్లావుద్దీన్, నీకు మీసాలు గడ్డాలు ఉంటే బయటికి రారా. కమాన్, ఎక్కడున్నావురా? బయటికి రారా. కమాన్, కమ్ అవుట్ సైడ్. కానీ అక్కడ జరిగింది వేరు. ఓ రేయ్ పడవరు చచ్చిపోతాడా రే 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 తలకాయ మీద తగులుతురా. అమ్మా అయ్యో. ఆ అల్లావుద్దీన్ మనుషులు నన్ను సివియర్ గా కొట్టారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు మెళ్ళలో పాన్ పరాగ్ పొట్లాలేసుకుని తిరిగే అల్లావుద్దీన్ గాడు ఇవాళ మాఫియా లీడర్. ఒంటి మీద కాకి డ్రెస్ లేకున్నా రౌడీల అడ్రస్లన్నీ పసిగట్టాను. ఎవడిని కొడితే ఎవడొస్తాడు, ఎవడి వెనకాల ఎవడున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆ మల్లేష్ గాడి వాళ్ళ తప్పించుకోగలిగాడు. తర్వాత అయినా వాడిని వదిలిపెట్టను. రౌడీ సామ్రాజ్యాన్ని కూకళ్ళ వేళ్లతో పీకుతాను. యుద్ధ పేరి మోగిస్తాను, సమరశంఖం పూరిస్తాను. మీరు బాగానే చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు గురుగారు. నీకు అర్థం కావడం కోసం చెప్పలా, ఏదో ఎమోషనల్ గా చెప్పేశానంతే.